మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నా. వీళ్ళందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ఒకసారి మనం దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దామా? ఎందుకో చెప్పనా, 5 నెలలు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి 6వ నెల మరి ఈ మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి 2 చేతులు కూడా ప్రభు వైపు చాపి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. కనుక ఆయనను ఎంత స్తుతించినా తక్కువే. ఆయన కార్యములను బట్టి, ఆయన మన పట్ల చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేయుచున్న ప్రతి విధమైనటువంటి ఆయన మహోపకారములను బట్టి దేవుని మనము నిత్యము స్తుతించ బద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో కలిసి ఏకీభించండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. ఈ సమయమందునైనా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. ప్రాయశ్చిత్తార్థ పండుగ యొక్క 2వ భాగమును మేము నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటి భాగము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మొదటి వర్తమానం ద్వారా. 2వ వర్తమానం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి. వినే చెవి, గ్రహించే మనసు ప్రియ వీక్షకులందరికీ మీరు దయచేయమని, నన్ను మరుగుపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పండుగల యొక్క 6వ పండుగ. ఏ పండుగ? మన వర్తమానంలో మీరు విన్నారు కదా. ఏం పండుగ చెప్పండి? పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. అంటే పాపములను ఒప్పుకునే పండుగ, పాపముల నుండి విడుదల పొందే పండుగ, ఉపవాసముతో ప్రార్థన చేసే పండుగ. 7వ నెల 10వ దినము అంటే 9వ రోజు సాయంకాలం 6 గంటల నుండి 10వ రోజు సాయంకాలం వరకు దీన్ని చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు. తన పాపములను, తన ప్రజల పాపములను ఒప్పుకుంటాడు. కాబట్టి మీరు గమనించాలి, ఈ పండుగ యొక్క అంతరార్థం ఏంటి, ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన పుత్రులు, వాగ్దాన సంతానం. మనం ఎవరమంటే అన్యులన్నమాట, అన్యులం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటాడు కదా, ఇశ్రాయేలు ఎవరంటే నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. నిర్గమాకాండములో మనం చూడగలిగితే ఆ మాట ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పమన్నాడనమాట. అంటే గమనించాలి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా చూస్తున్నాడండి? ఆయన పుత్రులు, జ్యేష్ఠ కుమారుడుగా చూస్తున్నాడు. మనం ఎవరమంటే అన్యులం. ఇందా చెప్పాను కదా, మన వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నిజానికి దేవుడు ఎవరో మనకి తెలియకుండా మనం బ్రతుకుతూనే ఉన్నాం ఇంకా చాలామంది. కాబట్టి అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణం అవ్వాలి. ఇలా సంపూర్ణం అవ్వడానికి ఆయన మనకు ఈ కృపాకాలాన్ని ఇచ్చాడనమాట. ఈ కృపాకాలంలో నిజదేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి, నిజ రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి, పరలోకానికి మోక్షం ఎవరో తెలుసుకోవాలి. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, యేసుక్రీస్తు వారు చెప్పారు, యోహాను సువార్త 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాలేడు. పరలోకానికి మార్గం ఎవరు? యేసే. యేసు తప్ప మరొక మార్గము లేదండి. కాబట్టి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ మనోనేత్రాలు ఒకవేళ మూయబడ్డాయేమో, నిజదేవుడు ఎవరో నీకు అర్థం కాకుండా బ్రతుకుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజదేవుడు యేసు, నీ కొరకు రక్తము కార్చిన వాడు ఆయన, నీ కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని బలిదానముగా పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు రక్షించవలసిన ఆయన, వారు రక్షణ కాదనుకుంటే నీ దగ్గరికి వచ్చాడు. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. యేసయ్య పిలుపు విని ఆలస్యం చేయకు, నీ జీవితాన్ని ప్రభువుకు నువ్వు సమర్పించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. బిడ్డలారా, కాబట్టి గతించిన వర్తమానంలో మనం ఏమి నేర్చుకున్నామని ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 17వ వచనంలో మనం చూస్తే, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేర్లలో తో కలిపి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. గమనించాలి. అడవి ఒలీవ చెట్టుగా ఉన్న మనం అవండి గమనించాలి దేవుని బిడ్డ. ఒలీవ చెట్టుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో మనం అంటుకట్టబడ్డాం. మనం ఎవరు చెప్పండి? అడవి ఒలీవ చెట్లు. ఒక మాట చెప్పనా, ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్లు ఎలా ఉంటాయండి? మనం చూస్తుంటే అక్కడక్కడ క్రోటన్ చెట్లు పెరుగుతూ ఉంటాయి కదా, ఆ గార్డెన్లు పెరుగుతూ ఉంటే ఏం చేస్తారు? వాటిని కత్తిరితో కట్ చేస్తూ ఉంటారు, చాలా నీట్గా ఉంచుతారు. అడవిలో ఉన్న చెట్లు ఎలా ఉంటాయండి? చెదరబాదర ఈ కొమ్మ చెట్టు ఆ యొక్క చెట్టు కొమ్మకి ఆ వేరు వీరికి, లేకపోతే ఆ కొమ్మలు ఈ చెట్టుకి ఈ చెట్టు కొమ్మలు ఆ చెట్టుకి చిందరవందరగా ఉంటాయి. క్రమం ఉంటుందా? క్రమం లేని బ్రతుకులు మనవి, క్రమం లేని జీవితాలు మనవి. ఏమండి, మనకంటూ ఒక దేవుడు లేడు, మనకంటూ ఒక నిబంధన లేదు, మనకంటూ ఒక ఏమంటారండి దేవుని బిడ్డలారా, ఆచార వ్యవహారాలు లేవు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కానీ యూదులకు దేవుడు ఉన్నాడు, నియమ నిబంధనలు ఉన్నాయి, చట్టం ఉంది, పండగలు ఉన్నాయి, అన్నీ వాళ్ళకు ఉన్నాయి, కానీ మనకు లేవు. కానీ దేవుని మహాకృప, వారు రక్షణ వద్దనుకుంటే మన వైపు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యను అంగీకరించాలి, రక్షణ పొందుకోవాలి. ఇశ్రాయేలు రక్షణ కొరకు ఏం చేయాలి చెప్పండి? మనం ప్రార్థన చెయ్యాలి. ఇశ్రాయేలు నిన్ను ప్రేమించేవారు వరిదెళతారని దేవుని వాక్యం చెబుతుంది. మరి రక్షణ పొందిన మనం ప్రభువుకి అంగీకరించబడ్డాం కదా ప్రభు చేత. మరి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? వారు రక్షించబడతారా? మరి వారిని ప్రభు అలా వదిలిపెట్టేస్తాడా అంటే, వారు కూడా రక్షించబడతారు. వారిని వదిలిపెట్టాడు, కొంతకాలము వారిని చేయి వదిలిపెట్టాడు అంతే. ఎందుకు? మన యొక్క ప్రవేశము సంపూర్ణం అవ్వటానికి వాళ్ళు వదిలిపెట్టాడు. వాళ్ళు ఎవరనుకున్నారు? వాళ్ళ కుమారులండి, వాళ్ళు జ్యేష్ఠ పుత్రులండి, వారి సంతాన దేవుని ఎలా వదిలిపెడతాడు? వదిలిపెట్టాడు. అయితే ఏం జరిగిందండి? మనల్ని ఆయన ప్రేమించి వాళ్ళు కొంతకాలం విడిచిపెట్టాడు అంతే. కొంతకాలం విడిచిపెట్టాడు. మరి తర్వాత ఎప్పుడు రక్షించబడతారో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒక మాట మీకు చెబుతాను. 16వ వచనం, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలేను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు. దొడ్డులో ఉన్న గొర్రెలు ఏంటి? దొడ్డు అంటే ఏంటి దేవుని బిడ్డలను ఆలోచన చేస్తే మీరు గమనించాలి. సంఘంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీలు ఉండేవారు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే ఎవరు? మనం ఈ ఇశ్రాయేలు కాకుండా అన్యజనులు అన్నమాట. ఇప్పుడు అన్యజనులు ప్లస్ యూదులు కలిపి ఒకే దొడ్డిలోకి దేవుడు తీసుకొస్తాడు. అంటే మీరు గమనించాలి, ఒకే ప్రదేశంలోకి తీసుకొస్తాడు. అప్పుడు ఒకే కాపరి, ఒకే రక్షకుడు, ఒకే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, కాబట్టి ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్యజనులుగా ఉన్న మనం, ఇప్పుడు ఇశ్రాయేలు దొడ్డిలో ఉన్న గొర్రెలు మాట, ఇప్పుడు మనల్ని తీసుకొచ్చి అక్కడ కలుపుతాడు. ఇప్పుడు మనం ఏమైపోతామంటే ఒకటైపోతాం. ఇశ్రాయేలు మనము ఒకటైపోతాం. ఇప్పుడు ఎవరు? వేరువేరుగా బ్రతుకుతున్నాం, వేరువేరుగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ఒకానొక సమయంలో ఏక సంతతిగా దేవుడు మనల్ని మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. గబగబా ముందుకెళ్దాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. చూసారా? రాయబడినటువంటి మాట చూడాలి. భవిష్యత్తులో జరగబోయేటటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ 2 అంచులండి, 2 అంచులు. క్రైస్తవులు చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. క్రైస్తవులు వాక్యాన్ని పట్టుకోకపోతే మొదటి రాకడ ఏంటి, రెండో రాకడ ఏంటి అర్థం కాదు. ఏమండి, గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారు,
ఆయన మొదటి అంచెలో ఎవరి కొరకు వస్తారు అంటే దేవుని బిడ్డలారా, సంఘము కొరకు వస్తారు ఆయన. ఇది ప్రత్యక్షముగా జరిగేటటువంటి రాకడ కాదు. ఇది ఎలాగంటే పరోక్షంగా జరుగుతుంది. అంటే ఆయన మధ్యాకాశంలో ఆయన స్వరము వినబడుతుంది, బోర వినబడుతుంది, మనందరం కూడా మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఎవరి కొరకు ఇది? ఈ మొదటి అంచె సంఘము కొరకు. సంఘము ఆయన స్వరాన్ని విన్న వెంటనే మార్పు చెంది వెళ్ళిపోతాడు. మరి యేసుక్రీస్తు వారిని ఇక్కడ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరని రాయబడింది. ఏంటి ఇక్కడ అంటే ఇది రెండవ అంచె మాట. యేసు ప్రభు వారి యొక్క రాకడలో రెండవ అంచె ఏంటంటే పరోక్షముగా కాదు, ప్రత్యక్షముగా అందరూ ఆయనను చూస్తారన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో సంఘం ఎంతకాలం ఉంటుంది? 7 సంవత్సరములు ఆయనతో మన విందులో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. 7 సంవత్సరముల తర్వాత జరిగేటటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలన్నమాట. 7 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన సంఘమును తీసుకుని అంటే మనందరినీ తీసుకుని ఆయన భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయనను చూస్తారంట. బైబిల్ చెబుతున్నటువంటి మాట, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. జకర్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని బిడ్డలారా, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. సరే, ఇక్కడ రాయబడినటువంటి మాట మీరు చూడాలి దేవుని బిడ్డలారా. తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఎవరిలో? ఇశ్రాయేలీలో. ఏమండి? కాబట్టి ఆయనను పొడిచింది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు పొడిచాడు. ఆయన చంపించింది ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు ఆయనను పొడిచిన వారు భూజనులందరూ ఇప్పుడు ఆయన పరోక్షంగా కాదు, ప్రత్యక్షముగా ఆయన ఒలీవల కొండ మీద తన కాళ్ళు మోపబోయేటటువంటి సమయం. దేవునికి స్తోత్ర. ఒలీవల కొండ ఆయన ఎప్పుడైతే పాదములు మోపుతాడో అది నడిమికి విడిపోతుందని దేవుని వాక్యం చెబుతుంది. అప్పుడు భూజనులందరూ కూడా ఆయనను చూస్తారు. పొడిచిన వారందరూ పొడిచిన వారంటే వాళ్ళు బ్రతుకున్నారేంటి? చచ్చిపోయారు కదా. అంటే దీని అర్థం ఏంటని ఆలోచన చేస్తే, ఆయన పొడిచిన వారంటే ఆయన పొడిచిన వారు చచ్చిపోయారు, ఎన్నో తరాల వారు గతించిపోయారు, కానీ వారి సంతతి ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు కదా. భూమి మీద ఉన్నారు కదండి. కాబట్టి వారు లేకపోయినా ఎవరున్నారు? ఇశ్రాయేలు సంతతి భూమి మీద ఉన్నారు. ఒక మాట మీకు చెప్పాలి దేవుని బిడ్డలారా, కుమారులు చేసిన పాపం తల్లిదండ్రుల మీదకి రాదు, కానీ తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీదకి వస్తుంది? కుమారుల మీదకి వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. కాబట్టి విలాపవాక్యముల గ్రంథంలో మనం చూస్తాం 5వ అధ్యాయం 7వ వచనములో, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను భరించుచున్నాము. చూసారా ఏముందండి ఇక్కడండి? మా తల్లిదండ్రులు ఏం చేశారు? పాపం చేసి వెళ్ళిపోయారు. అందుకనే తల్లిదండ్రులు చేసిన పాపం అంటండి 3-4 తరముల వరకు వస్తుందట, బిడ్డల మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త తండ్రులారా, తల్లులారా, మీరు చేసే క్రియలు జాగ్రత్తగా ఉండాలి. మేము వారి దోష శిక్షను భరించుచున్నాము. ఇక్కడ గమనించాలి. కాబట్టి తండ్రులు చేసినటువంటి పాపం, దోషం పిల్లలకు వస్తుంది. ఆదాము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఈ రోజు వరకు మనం దాన్ని భరిస్తూనే ఉన్నాం. అలాగుననే ఇశ్రాయేలు కూడా దేవుని బిడ్డలారా క్రీస్తుని నమ్మని వారిగా, యోధా మతాన్ని అనుసరించేటటువంటి వారిగా వారు ఉన్నారు. కాబట్టి యేసు మాకు వద్దన్నారు, కాబట్టి కైసరు తప్ప మాకు రాజు లేడని చెప్పేసి వారు చెప్పారు, కాబట్టి ఆయన తృణీకరించారు, కాబట్టి ఆయన సిలువకు అప్పగించారు. కాబట్టి అప్పుడు ఆయనను చూస్తారట. ఆయన ఒలీవల కొండ మీద పాదములు మోపినప్పుడు చూస్తారు, వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట.
తాము పొడిచిన, అయ్యో మేమే కదా ఈయన పొడిచాం, మేమే కదా ఈయనను చంపాం, మేమే కదా ఈయనను కాదనుకున్నాం అని చెప్పి ఆయనను చూచి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. కాబట్టి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఏమండి ఒక మాట రాయబడింది. ఆ రాయబడిన మాట నెరవేరబోతుంది. అదేంటి అంటే, వారు చేసిన తిరుగుబాటు మాన్పించబడుతుంది, పాప నివారణ చేయబడింది, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడింది, యుగాంతము వరకు నీతి బయలుపరచబడింది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా గమనించాలి. ఈ పండుగ యొక్క ఏ పండుగ? ప్రాయశ్చిత్తార్థ దినము యొక్క పండుగ యొక్క సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తిరుగుబాటు మాన్పించబడాలి, పాపము నివారణ చేయబడాలి, దోష శిక్ష నిమిత్తము ప్రాయశ్చిత్తము, అంటే పాపం చేసిన తర్వాత ఏం చేయబడాలి? ఏమండి, దాని కొరకు బలి ఇవ్వాలి కదా, పాపములు ఒప్పుకోవాలి కదా. పాపం ఒప్పుకోకుండా ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? రక్తము చిందించబడుకోకుండా ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడగలగాలి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము 9వ వచనం మనం చదవగలిగితే గనక, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుని వారిని కటాక్షించి ఆయన వారితో తన నిబంధనను స్థిరపరచును. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన తన నిబంధనను స్థిరపరుస్తాడు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకును వారిని ఆయన కటాక్షిస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఏంటండి 6వ పండుగ చెప్పండి? పాప ప్రాయశ్చిత్తము చేయబోయేటటువంటి పండుగ. ఏ పండుగ? ఈ 6వ పండుగ ఎవరి పాపములను ప్రాయశ్చిత్తం చేయబోతుంది? మన పాపములన్నీ యేసుక్రీస్తు వారి సిలువలో ఆయన తీర్చేశాడు. ఆయన మనల్ని కడిగాడు. మనం ఒప్పుకుంటున్నాం, యేసు రక్తంలో కడగబడుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, చిట్ట చివరి అవకాశముగా మనకు ఒక అవకాశం దేవుడు ఇస్తాడండి. చెప్పన్నా, మన యొక్క ప్రవేశము సంపూర్ణమైన వెంటనే ఆయన యూదులను రక్షిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చివరి కాలం, చివరి గడియ, అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఇప్పుడు మీరు గమనించాలి, నువ్వు సిద్ధపడ్డా మంచిదే. ఒక అన్యురాలుగా, ఒక అన్యుడిగా, నేను కులాల గురించి మాట్లాడటం లేదు బిడ్డలారా, మనందరం కూడా అన్యులం. నిజానికి దేవుడు ఎవరు మనకి తెలియదు. రక్షించబడ్డా, యేసుప్రభుని అంగీకరించాం, మంచిదే. ఒక క్రైస్తవుడిగా నువ్వు మారిపోయావు, మంచిదే. మరి నీ ఇంట్లో ఇంకా నీ భర్త మారాడా? అమ్మా, నీ భర్త మారాడా? నీ భర్త ఇంకా మారలేదు, ఆయన అలాగే ఉన్నాడు. నీ బిడ్డలు మారారా? నీ బిడ్డలు ఇంకా మారలేదు, వారు మందిరానికి రారు. నీ యవ్వన కాలంలో నీ బిడ్డలు నీ మందిరానికి రావట్లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వారందరికీ నీ వాక్యం చెప్పాలి. నీ భర్తకు వాక్యం చెప్పాలి, నీ భార్యకు నువ్వు వాక్యం చెప్పాలి. ఓ సహోదరుడా, నువ్వు రక్షించబడ్డా, నీ భార్య ఇంకా రక్షణ పొందలే. బాధ్యత ఉందా? నీ పనులు పడిపోయి, పనిపాటల్లో పడిపోయి, ఉద్యోగ వ్యాపారాల్లో పడిపోయి, అసలు సిసలైన రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. జాగ్రత్త సుమా. నేను చెప్పినట్టుగా ఏమండి, ఈ లోకం మనకి శాశ్వతము కాదు. కాబట్టి ఈ వర్తమానాలు వింటున్న మనం, మన ప్రవేశము సంపూర్ణం కాబోతుంది. ఎప్పుడైతే సంపూర్ణమైందో దేవుని బిడ్డలారా, ఏం చేయాలి చెప్పండి? విమోచకుడు ఇశ్రాయేలు యొద్దకు ఆయన వెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మనకి రక్షణ దొరకదు. ఇప్పుడే రక్షణ, నేడే రక్షణ దినం, ఈరోజే అనుకూల సమయం. ఇదిగో ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి, ఇంకా నువ్వు బాప్తిస్మానికి వాయిదాలు వేస్తాను. కొంతమంది అంటారు, నాకు ఆ కార్యం జరగాలండి, ఈ కార్యం జరగాలండి, అప్పుడు రక్షణ పొందుతాను అంటారు. ఎలా ఉండకూడదు. ఒక యవనస్తుడు అన్నాడంట, నేను బాప్తిస్మం పొందుతానండి, ఇప్పుడు పొందుతానంటే నేను బాగా చదువుకోవాలి, బాగా చదువుకున్న తర్వాత పొందుతాను. బాగా చదువుకున్నాడు, మంచి ఉన్నతమైన చదువుకున్నాడు. పాస్టర్ గారు అడిగారంట, అయ్యా రక్షణ పొందుతావా? చదువుకున్నాను కదా, కానీ మరి ఏం కావాలండి? ఉద్యోగం రావాలి కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత పొందుతాను. ఉద్యోగం వచ్చింది, ప్రార్థన చేయక ఉద్యోగం వచ్చింది. పాస్టర్ గారు అడిగారు, అయ్యా ఉద్యోగం వచ్చింది కదా, పొందుతావా? పిల్లవాళ్ళు కదండి, పెళ్ళైన తర్వాత పొందుతాను. ఒక మంచి అవనస్తురాలు దొరికింది, పెళ్లి చేసుకున్నాడు. అడిగాడు పాస్టర్ గారు, పొందుతావా రక్షణ? పెళ్ళైంది కదా, సంతోషించాలిగా, పిల్లలు పుట్టాలిగా. పిల్లలు పుట్టారు, 1-2 పిల్లలు పుట్టారు. అయ్యా పొందుతావా? అయ్యా ఏంటి, పిల్లలు చదివించుకోవాలి కదండి, వాళ్ళ చదువులు
తర్వాత పొందుతావా? అయ్యా వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కదండి అంటే ఎప్పుడు పొందుతావు అంటే నీ కోరికలన్నీ నెరవేర్చుకుని దేవుణ్ణి వాడుకొని దేవుని ఉపయోగించుకుని అంటే ఎలా ఉందంటే నీ యొక్క పరిస్థితి ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటిన తర్వాత ఒక మాట కింద నీ మాటలు ఉన్నాయా? రక్షణ అంటే వేళకోళం కాదు, రక్షణ చాలా విలువైంది. నీవు నేను కూడా యోగ్యత లేనటువంటి వారం ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం కార్చి నిన్ను రక్షించుకున్నాడు. ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయకో, వాయిదాలు వేయకో. ఇంకొంతమంది విచిత్రం ఏంటంటే నేను యెరూషలేములో పొందుతానని బాప్తీసం. యెరూషలేములో పొందక్కర్లా, యొర్దాను నదులను పొందక్కర్లా. నీ సేవకుడి మాట విని ఏం చేయాలి? నీటి ప్రవాహములో బాప్తీసం పొందు చాలు. ఎక్కడికో వెళ్ళి పొందుతానంటే యేసుప్రభు వారు అక్కడ పొందారు కూడా పొందుతానంటే అక్కడే కాదు, నీ పాపములు ఒప్పుకొని నువ్వు ఎక్కడ నీటిలో రక్షణ పొందినా చెప్పండి నీకు విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, లేకపోతే నీకు పరలోక రాజ్యం దొరకదు, నీకు దేవునితో ఉండే అవకాశం దొరకదు. ఏమండి, బుద్ధి లేనటువంటి కన్యకల వలె, 5 కన్యకల వలె విడిచిపెట్టబడతావు, ఇక్కడే మిగిలిపోతావు. ముగింపులోకి వస్తున్నాను దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 6వ పండుగ ఇశ్రాయేలు ప్రజలకు పాప ప్రాయశ్చిత్తము చేసుకోవటానికి దేవుడు ఆ రోజున ఇవ్వబోయేటటువంటి అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరి అవకాశం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. వాళ్ళు ఒప్పుకుంటారు, ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. అయ్యో మేమే కదా ఈయన పొడిచాము అని ఒప్పుకుంటారు, ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. యేసు ప్రభుని వారు రక్షకుడిగా అంగీకరిస్తారు. అప్పుడు ఆయన తన నోటి ఊపిరి చేత అన్ని జనులతో యుద్ధం చేస్తాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడైతే వారికి కొంత భ్రష్ట మనస్సు, కొంత కఠిన మనస్సు, కొంత వ్యతిరేక స్వభావం ఉంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్లో నేను చూస్తూ ఉంటే కొంతమంది చెప్పిన మాట ఏంటి అంటే ఇప్పుడు యూదులు ఉన్నారని ఇశ్రాయేల్ దేశం ఉంది, అక్కడ ఒక్కడు కూడా యేసు ప్రభువుని నమ్ముకోలేదు అంటారు కొంతమంది యూట్యూబర్స్. కొంతమంది వెళ్తారు కదా, కొంతమంది ఈ మతోన్మాదులు కొంతమంది అంటున్నారు ఇశ్రాయేల్ దేశం ఉందండి, యేసు ప్రభు పుట్టాడు అక్కడ, యేసు ప్రభు పెరిగాడు అక్కడ, యేసు ప్రభు చనిపోయాడు, ఆ యూదులు ఇంతవరకు యేసు ప్రభువుని నమ్ముకోలేదండి అంటారు కొంతమంది. నిజమే అండ్ అందరూ ఏముండరు, చాలామంది అక్కడ నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కానీ బయటపడరు, వాళ్ళందరూ రక్షించబడ్డారు. కానీ కొంతమంది ఉన్నారు, వారు ఒకానొక సమయంలో రక్షించబడతారు. వాళ్ళు అంతవరకు అలా ఉండాలి. ఇది ప్రపంచంలో జరగవలసినటువంటి ఏమంటారు అంటే బైబిల్ వాక్యము యొక్క నెరవేర్పు మాట జరగాలది. యూదులు రక్షించబడతారు తర్వాత. ఇప్పుడైతే ప్రస్తుతాన్ని వారు నమ్ముకోకపోయినా, యేసు ప్రభువును అంగీకరించకపోయినా ఒకానొక రోజున వారు రక్షించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగింపులోకి వచ్చేస్తున్నాడు. ఇక అరణ్యములో విడవబడినటువంటి మేకను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఊరి గవిని వెలుపల ఆయన పాప శిక్షను సిలువలో భరించారో, అలాగే అరణ్యములోకి విడువబడినటువంటి ఆ యొక్క మేక ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపములను కూడా అది భరించి అది ఎడారిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పండుగ ప్రకారం ప్రధాన యాజకుడు తీసుకువెళ్ళినటువంటి ఆ బంగారపు ఏమంటారంటే బూడిద గిన్నె ఏదైతే ఉందో అది ఈనాడు ప్రార్థనకు మనము పోల్చవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రధాన యాజకుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అన్న సంగతి మనం ఏం చేయాలంటే మర్చిపోకూడదు, జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు చెప్పండి? ముగింపులోకి వచ్చాం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు, తనది కాని రక్తాన్ని పట్టుకుంటాడు, తన కొరకు తన ప్రజల పాపముల కొరకు దాన్ని ప్రోక్షిస్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు చెప్పాలి, ఆయన వేరే రక్తం కాదు, చెప్పండి తన రక్తాన్ని పట్టుకుని ఆయన ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని పట్టుకుని ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు. కాబట్టి ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రధాన యాజకుడు చెప్పండి బిడ్డలారా, నీటితో శుభ్రం చేసుకుంటాడు, నీటితో తాను శుభ్రం చేసుకుంటాడు.
అలాగే ఇప్పుడు ఏం చేయాలి చెప్పనా, మనం వాక్యం అనేటటువంటి జీవజలము చేత మనలను మనం ఏం చేయాలి చెప్పండి, శుద్ధీకరణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, వాక్యము చేత ప్రతి ఆదివారం, ప్రతి ఉపవాస ప్రార్థన, గృహ కూడికలు ఏం చేయాలి, వాక్యాన్ని దైవసేవకులకు బోధిస్తారు. బోధించినప్పుడు ఏం చేయాలి చెప్పండి, సిద్ధపడాలి. నీలో ఉన్నటువంటి బలహీనతలు ఒప్పుకోవాలి, వాక్యం ద్వారా బలాన్ని పొందుకోవాలి. ఒకవేళ ఏదైనా నీలో పొరపాట్లు ఉంటే ఏం చేయాలి చెప్పండి, ఈ 6వ పండుగలాగా జరిపించుకునేటటువంటి పాప ప్రాయచిత్తార్థ పండుగలో ఉపవాసం ఉండి ఏడ్చినట్లుగా మనం కూడా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే మన అతిక్రమ దోషములకు ఆయన విడుదల కలుగు చేస్తాడు. నేడు ఒప్పుకుంటావా? నేడు నీ జీవితాన్ని యేసు ప్రభువుకి ఇస్తావు. ఈ రాత్రి నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటావా? దాచుకోకు. ఆదాము రొమ్ములో పాపమును దాచుకున్నట్లుగా నువ్వు దాచుకుంటే వేషధారిగా నువ్వు మారిపోతావు. వేషధారిగా ఉండొద్దు. పాపములు ఒప్పుకొని ప్రాయచిత్తార్థ దినముగా నీ జీవితంలో సమర్పించుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి అడిగితే నీ పాపములు క్షమించబడతాయి, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. ఈ రాత్రి విధమైనటువంటి ఆ పెను మార్పు పరిశుద్ధాత్ముడి వాక్యం విన్న మీ అందరికీ ఆయన అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మనలందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. సకల ఆశీర్వచన కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయమందు యూదుల పండుగలలోనైన 6వ పండుగ పాప ప్రాయచిత్తార్థ పండుగ, ఉపవాస పండుగ. దీన్ని ఎలా చేయాలి? ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడని, మా ప్రధాన యాజకుడిగా మీరే ప్రత్యక్షమయ్యారు అని, మీరునైనా వేరే రక్తాన్ని పట్టుకుని ప్రవేశించలేదు కానీ మీ రక్తాన్ని పట్టుకుని మీరు ప్రవేశించారు అని, అనేక పర్యాయములు కాదు పూర్తిగా పాప నివారణ మీరు చేశారు అని అయ్యా మేము వాక్యం ద్వారా ఎంతో బలాన్ని పొందుకున్నాం. నాయన, యూదులకు రక్షణ ఎందుకు దూరమైందంటే అన్యులమైనటువంటి మేము సంపూర్ణంగా రక్షణ పొందాలని, తర్వాత యూదుల రక్షణ ప్రారంభించబడుతుందని, వారు కూడా ఒప్పుకుంటారు అని, గుండెలు బాదుకుంటారు అని, వారి రక్షణ కూడా సంపూర్ణం కాబోతుందని అయ్యా మీరు మాకు ఎంతగానో వాక్యం ద్వారా అయ్యా బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి అన్యులుగా ఉన్న మేము రక్షణ పొందుకున్నాం. ఇంకా ఈ వాక్యాన్ని వీక్షించిన వారు ఎవరైనా రక్షణ పొందకపోతే, నామకార్థంగా ఉంటే, ఇంకా సిద్ధపడకపోతే వారందరితో మాట్లాడిన ఆయన, వారందరి మనసులను మార్చిన ఆయన, రక్షణ పొందుకోవాలి. వాయిదాలు వేస్తున్నారు చాలామంది. వాయిదాలు వేయకుండా బాప్తిస్మానికి సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి కృప వారికి దయచేయమని, అలాగే బలహీనంగా ఉన్న వారందరిని ముట్టి స్వస్థపరచున ఆయన, అపవాది క్రియల చేత బాధించబడుతున్న వారికి విడుదల మీరు కలుగు చేయండి నాయన. సహాయం చేసి మీరు మహిమ పొందమని మీ పాదాలు పట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి. వారి అక్కర్లు, కొదువులు, కొరతలు తీర్చండి. అయ్యా వారి వ్యాపారాలు, ఉద్యోగాలు దీవించి వారి బిడ్డలను దీవించు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తూ దీన సేవకుడిగా చేతులెత్తి నీ బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అతి వినయంగా అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దీవెన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా ప్రభు కృప తోడయుండి ఆయన రాకడ కొరకు మనందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్. వందనాలు మీ అందరికీ. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరి యొక్క వర్తమానంతో చివరి పండుగ అయినటువంటి ఆ పర్ణశాల పండుగ యొక్క వివరణ మనము నేర్చుకుందాం. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం. మీ అందరికీ వందనాలు.